దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు వెనస్డే 27th March 2024 మీ అందరికీ యేసు ప్రభు పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? యోహాను సువార్త 4వ అధ్యాయము 23వ వచనము. గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ జాన్ చాప్టర్ 4 and verse 23. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది, అది ఎప్పుడునూ వచ్చి ఉన్నది. తను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తండ్రి ఏమి కోరుచున్నాడండి? ఆరాధికులను కోరుతున్నాడు. ఓ దేవునికి స్తోత్రం. దిస్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ వర్స్. గాడ్ ఈజ్ సీకింగ్ ఫర్ వర్షిపర్స్. But the hour cometh, and now is, when the true worshipper shall worship the Father in spirit and in truth, for the Father seeketh such to worship him. అట్టివారే కావాలని తండ్రి కోరుతున్నాడు. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, యథార్థంగా ఆరాధించువారు దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇంతకు మునుపున్న మందిరాలన్నీ కూడా సొలొమోను కట్టిన మందిరంలో కానీ, లేక జెరుబాబెలు కట్టిన మందిరంలో కానీ, లేక హేరోదు కట్టిన మందిరంలో కానీ ఏముండేదండి? యథార్థమైన ఆరాధన ఉండేది కాదు. దేవుడు ప్రజలు ఈ నోటి మాటతో నన్ను ఘనపరచుచున్నారు కానీ తమ హృదయము నా నుంచి దూరముగా ఉందని మాటలు చెప్తా ఉండేవారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ యేసుక్రీస్తు వారు ఆ యొక్క స్త్రీతో చెబుతూ ఏమంటున్నారంటే, ఆ బావి దగ్గర యథార్థముగా ఆరాధించు వారి కొరకు తండ్రి కోరుకుంటున్నాడు, వెతుకుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, యథార్థమైన ఆరాధన అంటే అర్థం ఒక్కటే, వేషధారణ లేని భక్తి. ఓ దేవునికి స్తోత్రము కలుగును గాక. యేసు ప్రభువారు నతానేలు గురించి ఇచ్చిన సాక్ష్యం, ఈయన కపటము లేనివాడు, ఈయన కపటము లేనివాడు. ఓ దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈరోజు దేవుడు ఎవరిని వెతుకు వచ్చుచున్నాడో, ఎవరిని కోరుకుంటున్నాడో ఆ వ్యక్తి నీవై ఉన్నావా? యథార్థముగా ఆరాధించేవాడుగా ఉన్నావా? ఓ యథార్థమైన ఆరాధనకు రెండు చాలా ప్రాముఖ్యమైన బేసిస్ కావాలి, పునాది కావాలి. నీ తండ్రిని పూర్ణ హృదయంతో ప్రేమించాలి, నీవలేని పొరుగు వారిని ప్రేమించాలి. I want to tell you, when you follow these two commandments, I want to say you become a true worshipper. అట్టివారే దేవునికి కావాలి, తండ్రికి కావాలని కోరుతున్నాడు. హిందీ में पढ़ेंगे यूहन्ना रचित सुसमाचार, उसमें 4 अध्याय और 23rd वर्ष पढ़ेंगे. जिसमें सच्चे भक्त पिता का भजन आत्मा और सच्चाई से करेंगे, क्योंकि पिता अपने लिए ऐसे ही भजन करने वालों को ढूंढता है. पिता किसको ढूंढता है? आत्मा और सच्चाई में भजन करने वाला को ढूंढता है. मतलब परमेश्वर जब धरती पर देखते हैं या आपके कलीसिया पे देखते हैं, आपके घर में देखते हैं, तो क्या चाहते हैं? सच्चाई में भजन करने वाले. దేవుడు భూమి మీద చూస్తున్నప్పుడు, తండ్రి దేవుడు నీ ఇంటిలో చూస్తున్నప్పుడు, నీ సంఘంలో చూస్తున్నప్పుడు ఎవరి కొరకు వెతుకుతున్నాడండి? యథార్థంగా ఆరాధించే వారి కొరకు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, యథార్థంగా ఆరాధించేవారుగా నీవు మారాలని దేవుడు కోరుతున్నాడు. కపటం లేనివారుగా ఆయన మనము ఆరాధించాలని దేవుడు కోరుతున్నాడు. కనుక ఈరోజు మనం ఈ విషయంలో మారు మనసు పొందుకోవాలండి. ఎందుకంటే మనం చివరి దినాల్లో ఉన్నాం. ఆయన రాకడ ఏ సమయంలో కూడా ఉండవచ్చు. యథార్థంగా ఆరాధించే వారిని ఆయన కనిపెడుతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రం నాయన. ఎస్ లార్డ్, యు ఆర్ సీకింగ్ ఫర్ ట్రూ వర్షిపర్స్ గాడ్ ఇన్ హెవెన్. లెట్ వి హూ ఆర్ ఇన్ దిస్ ప్రేయర్ బి ట్రూ వర్షిపర్స్ నాయన. ఈ ఆరాధనలో ఉన్న మేము నాయన యథార్థమైన ఆరాధికులుగా మార్చబట్టుకు కృప దయచేయండి నాయన. అనారోగ్యం వారందరినీ కూడా మీరు ముట్టి స్వస్థపరిచినందుకు స్తోత్రం. యేసు ప్రభు నామములో వారికి స్వస్థతను ప్రకటిస్తున్నాను ప్రభా. సహాయం చేసినందుకు స్తోత్రములు. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, ప్రతి ఒక్కరి జాబ్స్లో, బిజినెస్లో నీ ఉండి నడిపించి
దీవించి వారి ఉద్యోగ వ్యాపారంలో లాభాలు ప్రకటిస్తున్నాను ప్రభా. వారిని దీవించి కాపాడమని, వారికి ఉన్న నష్టాల నుంచి వారిని విడిపించినందుకు స్తోత్రం నాయన. చదువుకుంటున్న వారు, ఎగ్జామ్స్ రాస్తున్న వారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న వారు, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాస్తున్న వారు, జాబ్స్ కొరకు ఎగ్జామ్స్ రాస్తున్న వారందరి కొరకు ప్రార్థన చేస్తుండగా నీవు వారిని దీవించినందుకు స్తోత్రం నాయన. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకుని వారు దీవించి మీ దయా కిరీటం ధరింపచేసి మీ దయలో, మనుషుల దయలో వర్ధలింపచేసి కాపాడినందుకు స్తుతులు స్తోత్రం. పరిచయం చేసిన ప్రతి ఒక్కరు యథార్థమైన పరిచర్చకు, యథార్థమైన ఆరాధికులుగా పరిచర్చకు అభిషేకించమని ప్రార్థన చేశాను. భారతదేశ యొక్క రక్షణ కొరకు, భారతదేశం అంతటి కొరకు ప్రార్థన చేస్తుండగా దేవ ఈ దేశము నాయన తండ్రి, దేవ సత్యమును నాయన దేవ తండ్రి ప్రభ పట్టుకొని ప్రభ యథార్థమైన ఆరాధన చేసే దేశముగా ఈ దేశము మార్చబడినందుకు స్తోత్రంలో నాయన. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ మీ నామాన్ని మహిమపరుస్తూ ఘనపరుస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనంతా ఈ అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావలసిన ఆహారమును మాకు దయచేయము. మా ఇంట్లో అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించము. మమ్మల్ని శోధన తేకాకి తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై ఉండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.